నమస్కారం ఎల్ఆర్టీ న్యూస్కి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. సైన్స్ ఫేర్లో ప్రతిభ కనపరిచిన కృష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థులు. రాజన్నాలయంలో భక్తుల రద్దీ. మీడియా సమావేశం నిర్వహించిన యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు రంజాన్ నరేష్. వేములవాడ పట్టణంలోని ప్రభుత్వోన్నత పాఠశాలలో ఈ నెల 6, 7 తేదీన నిర్వహించిన జిల్లా స్థాయి ఇన్స్పైర్ మరియు విద్యా వైజ్ఞానిక ప్రదర్శన 2024లో కృష్ణవేణి టాలెంట్ స్కూల్ 8వ తరగతి విద్యార్థి సిహెచ్ సంప్రీత్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ సస్టైనబుల్ ఫ్యూచర్ విభాగంలో బహుమతి సాధించారు. జిల్లా స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్ లో స్కూల్ విద్యార్థి బహుమతిని సాధించడం మాకు ఎంతో గర్వకారణంగా ఉందని పాఠశాల డైరెక్టర్ శ్రీ సన్నిధి వెంకటకృష్ణ విద్యార్థిని అభినందించారు. బహుమతి సాధించడం పట్ల ప్రిన్సిపల్ అధ్యాపక బృందం సంతోషం వ్యక్తం చేశారు. దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. ఆదివారం సెలవు దినం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. దీంతో ఆలయ పరిసరాలతో పాటు హనుమంత దేవాలయంలో సైతం భక్తులు ఉదయం నుంచే కోడినట్లో పుణ్యస్థలాన్ని ఆచరించి క్యూ ద్వారా స్వామివారిని దర్శించుకున్నారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు రంజాన్ నరేష్ పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ నాయకులు ప్రెస్ మీట్లు పెట్టి కేకే మహేందర్ రెడ్డి గురించి మాట్లాడే ముందు మీ ఆత్మవిమర్శన చేసుకోవాలని తెలిపారు. కేకే మహేందర్ రెడ్డి అంటేనే తెలంగాణ ఉద్యమకారుడని, తెలంగాణ ఉద్యమ సమయంలో మీ నాయకులు ఆగయ్య, కేటీఆర్లు లేరని, కేకే మహేందర్ రెడ్డినే సిరిసిల్ల ప్రాంతానికి తెలంగాణ ఉద్యమాన్ని తీసుకొచ్చారని అన్నారు. సిరిసిల్ల ప్రాంతంలో ఓటమి పాలైన సిరిసిల్ల ప్రజలకు ఏ కష్టం వచ్చినా ఆ కష్టాన్ని తీరుస్తున్న ఏకైక వ్యక్తి కేకే మహేందర్ రెడ్డి అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్యుఐ నియోజకవర్గ వర్కింగ్ ప్రెసిడెంట్ మిడిదొడ్డి భాను, మాజీ వార్డు సభ్యులు సరుగు వెంకటేష్, కోటూరి నవీన్, దాప మహేష్, సురేష్, రాహుల్, అజయ్, శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు. కేకే మహేందర్ రెడ్డి గారు తెలంగాణ ఉద్యమం సమయంలో ఆగన్న లేడు, భోగన్న లేడు, మీ రామన్న అసలుకే లేడు. తెలంగాణ ఉద్యమాన్ని సిరిసిల్ల ప్రాంతంలో ఉవ్వెత్తున తీసుకెళ్ళింది కేకే మహేందర్ రెడ్డి గారు. అది సిరిసిల్ల ప్రజలకు తెలుసు, తెలంగాణ రాష్ట్రానికి మొత్తానికి తెలుసు. నిన్న మొన్న ప్రెస్ మీట్ పెడుతున్న బీఆర్ఎస్ నాయకులకు కొంతమందికి తెలుసు, ఎందుకంటే వాళ్ళు దగ్గరుండి చూసిరు కాబట్టి. సిరిసిల్ల ప్రాంతంలో కేకే మహేందర్ రెడ్డి గారు ఓటమి పాలైనా కానీ సిరిసిల్ల ప్రజలకు ఏ కష్టం వచ్చినా ప్రజల కష్టాన్ని దగ్గరుండి తీరుస్తున్న వ్యక్తి కేకే మహేందర్ రెడ్డి గారు. ఇంకొకసారి మా పార్టీ గురించి కానీ, మా కాంగ్రెస్ పార్టీ నాయకుల గురించి కానీ, మా మహేందర్ రెడ్డి గారి గురించి కానీ మాట్లాడితే మర్యాద దక్కదు. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని కోరుకుంటున్నాము. యూత్ కాంగ్రెస్ తరఫున, ఎన్ఎస్యుఐ తరఫున హెచ్చరిస్తా ఉన్నాం. వాహనాలకు నంబర్ ప్లేట్లను తొలగించిన, నంబర్ ప్లేట్లను మార్పింగ్ చేసిన కేసులు తప్పవని ముస్తాబాద్ ఎస్ఐ గణేష్ తెలిపారు. ముస్తాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో వాహనాల తనిఖీ సమయంలో నెంబర్ ప్లేట్లు కనబడకుండా తొలగించబడిన వాహనాలను తనిఖీ చేసి వాహనదారులపై చీటింగ్ కేసు నమోదు చేశామని ఎస్ఐ గణేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ సిబ్బందితో వాహనాలు తనిఖీ చేస్తుండగా వాహనం యొక్క నంబర్ ప్లేట్లను ఏర్పడకుండా 2 అక్షరాలను తీసేసిన వాహనాలను ఆపి ఈ చలాన్ ద్వారా అపరాధ రుసుము వేసి వారిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈరోజు ముస్తాబాద్ మండల కేంద్రంలో ఈ నంబర్ ప్లేట్ లేని వెహికల్స్ మరియు నంబర్ ప్లేట్ సరిగా లేనివి కొన్ని ట్యాంపరేషన్ నంబర్ ప్లేట్ ఉన్న బండ్లను ప్రత్యేకించి స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేసి వెహికల్ చెకింగ్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా 2 ట్రాక్టర్లు, 4 ఆటోలు, 12 2 వీలర్స్ సీజ్ చేసి జరిగింది. నంబర్ ప్లేట్ లేని వాహనాల మీద మాత్రమే ఎక్కువ దొంగలు, స్నాచర్స్, నేరస్తులు తిరిగి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. సాధారణ ప్రజలు కూడా అదే చాలాలకు తప్పిస్తుందనే అలవాటుతోని నంబర్ ప్లేట్ తీసేస్తున్నారు. ఏదైనా యాక్సిడెంట్ అయినా కూడా, దొంగతనం అయినా కూడా మనకు నంబర్ ప్లేట్
ఉంటే ఈజీగా డిటెక్ట్ అవుతున్నాయి, లేని సందర్భాలలో ఇబ్బంది అవుతుంది. అందుకే ఇలాంటి స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేసి కొన్ని సీజ్ చేస్తున్నాము, కొంతమందికి అవగాహన కల్పిస్తున్నాము. ఇవి నాటి వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ సెలవు. నమస్కారం.